అయిన రోజులు అమెరికా అబ్బాయి అనే ఆనందంలో పెళ్లి కూతురు, గోదావరి అమ్మాయి అనే సంతోషంలో పెళ్లి కొడుకు ఏమి సంతోషంగా మాట్లాడుకున్నారో చూద్దాం మరి. హాయ్, హాయ్ అండి. మీ పేరు ప్రియా కదా? బ్రోకర్ గారు మా అమ్మగారికి చెప్తుంటే విన్నాను. హాయ్, కాదండి, లక్ష్మీపట్న ప్రియ అండి. బోకర్ గారు మా నాన్నగారికి కూడా చెప్పారండి. మీ పేరు శ్రీనివాస్ అంట కదా? అవునండి. మీరు ఎక్కడ దాకా చదివారు? నేనా అండి, నేను ఇంటర్ అండి శ్రీ చైతన్యలో చదివానండి. ఇప్పుడేమోను బిఎస్సి ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. మరి మీరు శ్రీ చైతన్యనా? కాదండి, నేను నారాయణలో చదివి ఇంజనీరింగ్ చేశాను. 5 ఏళ్ళు కష్టపడ్డాను. అయ్యో బాబు, బాగా కష్టపడ్డారండి బాబు. హాయ్. అవునండి. హాయ్. మీరు ఆర్కుట్లో ఉన్నారా? ఆర్కుటు, వైమేలు, ఆటమేలు అన్నిట్లో ఉన్నానండి. మీరు ఎప్పుడు ఈ క్యాప్లో ఉంటారు? మీకు ఏమైనా? అయ్యయ్యో, అలా ఏం లేదండి. హాయ్, బాగుందండి. మా ఇంట్లో వాళ్ళకి భక్తి ఎక్కువ, నా నెత్తి మీద జుట్టు ఎక్కువ, అందుకని టోపీలు వేసుకుని తిరుగుతున్నానండి. టోపీలో కూడా బాగున్నారులేండి మీరు. హాయ్. థ్యాంక్ యూ అండి. హాయ్. బోకర్ గారండి, మా నాన్నగారు చెప్పారండి మీది అమెరికాలో అదేదోను గుమస్తా ఉద్యోగం అంట కదా? అయ్యయ్యో, అది గుమస్తా ఉద్యోగం కాదండి, ఎస్ఏపి శాప్. శాపా? శాపా? శాప? అమెరికాలో శాపలకు కూడా గుమస్తలు ఉంటారా? అయ్యో, మీరు మాటకి గుమస్తా అనకండి, అదొక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఆహాయ్, బాగుందండి. అవునా అండి, మా అన్నయ్య గారు అబ్బాయి అండి అమెరికాలోనే ఉంటున్నాడండి. మా పెద్దమ్మ గారు అబ్బాయి కూడా అమెరికాలోనే ఉంటున్నాడండి. వాడు అడగమన్నాడు, మీకు అదేదో జీసీ, H1, L1 అవేమైనా ఉన్నాయా అండి? అబ్బే, నాకు ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదండి. ఈ మధ్య కాలం చాలా కష్టం అండి, 1 సంవత్సరం దాకా పడుతుంది. దేనికండి? చాలా కష్టం అయిపోయింది, కానీ అప్పటిదాకా మాత్రం H1 ఉంది. చూపించమంటారా? ఏంటి చూపిస్తారా? చూపించండి, మా నాన్నగారికి పడి ఉంటుంది. ఇంకానేమో నా SSN, పే స్టెప్లు అన్నీ అడగలేదు. అవి కూడా ఉంటాయండి? చూపించండి మా నాన్నగారికి. చూపిస్తామండి, మాకే భయం. $6 లక్షలు సంపాదిస్తున్నాం. 6 లక్ష అండి అంటేను 50, 40, 20 లక్షలు అన్నమాట. 20 గంటలని మీరు అంత ఖచ్చితంగా చెప్పారు? సినిమాలు చూడట్లేదేటండి మీరు? అబ్బో, మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటా. చూస్తానండి. మీరు? నేను కూడా బాగా చూస్తానండి. ఎవరో మీ ఫేవరెట్ యాక్టర్ మరి? ఇంకెవరుంటారండి, బాలయ్య బాబు గారు, మెగాస్టార్ అన్నయ్య గారు. మీరు? నేను ఏదో చూసేవాడిని అండి, ఒకప్పుడే చాలా చూసేవాడిని. ఇప్పుడైతే ప్రతి సంక్రాంతికి ఇండియా వచ్చినప్పుడే చూస్తున్నాను. బాగుందండి. ఇంతకీ మీకు వంటచ్చా? అయ్యయ్యో, ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారండి? గోదావరి అమ్మాయికి రాను వంట అంటారా? బావచ్చండి, మీకు రాదా పాపం? ఏదో వచ్చిలేండి, బంగాళదుంప పప్పు లాగా. మ్యాగీ అయితే మేనేజ్ చేస్తా. మ్యాగీయా? మ్యాగీ ఎవరండి? మ్యాగీ అంటే ఈవిడ కాదండి, అది తినే నూడిల్స్. ఇంతకీ ఏమున్నాయి, ఇంకేమైనా హాబీస్ ఉన్నాయి మీకు? పల్లెటూరు అమ్మాయి పొద్దున్నే లేస్తుంది అనుకుంటారేమో. లేదండి, బాగా తింటానండి, బాగా పడుకుంటానండి, బాగా వండుతానండి బాబు. పులియారా? పులియో బాగా కలుపుతారన్నమాట, కనిపిస్తుంది. అవునండి. మరి మీ హాబీస్ ఏంటో? బ్యాటింగ్, బౌలింగ్ ఒకప్పుడు చాలానే ఉండేవండి. అయ్యో బాబా, ఆటగాడు మీరు, బాగా ఆటగాడండి. మరి ఇప్పుడేంటో? అవన్నీ ఒకప్పట్లేండి, ఇప్పుడు మాత్రం ఒకటే భజన. ఏంటండి, బాబా గారి భజన? కాదండి, మా బాస్ గారి భజన. అవునండి, బాగుందండి. ఇంతకీ మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? రాదండి. మీకు రాదా పాపం? భలేవారే, నాకు రాకపోయింది. US లో కార్ డ్రైవింగ్ రాకపోతే అస్సలు బ్రతకడం కష్టం. మీరు నేర్చుకుంటారా మరి? మీరు ఉంటారు కదండి. అంటే మన నారాయణ చైతన్య కలిసినట్టేనా? కలిస్తే బాగుంటుందండి. అక్క, ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? బయట పెద్దలు వెయిటింగ్ చేస్తున్నారు. నా చెల్లండి, దానికి కొంచెం కంగారు ఎక్కువ.